ఎలా అనిపించింది గ్లిమ్స్? నేను వాటర్ తాగొచ్చా, అంత భయం వేసింది. అసలు యాక్షన్ సినిమా అన్నారు, ఇక్కడ మొత్తం నరుకుడే వణుకు పుట్టించింది. అండ్ రాజ్ తరుణ్ గారి 25th ఫిల్మ్. రాజ్ తరుణ్ గారు, అండ్ మీరు మాకు కొత్తలో ఉయ్యాల జంపాలలో కనిపించాడు, చాలా సాఫ్ట్ గా ఒకసారి కనిపించారు. తర్వాత కంప్లీట్ గా లుక్ ఇన్నేళ్లలో ఈ 25 సినిమాల్లో ఎప్పుడూ లేనంతగా లుక్ మార్చేసి విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. అండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. నిజంగా మణి శర్మ గారి మ్యూజిక్ ఎంత అద్భుతమైన మ్యాజిక్ ని చేసింది అనేది మనం గ్లిమ్స్ లో చూసాము. అండ్ సుధీర్ గారు అండ్ చాలా కాలం క్రితం అంటే కోతల రాయుడు అనే సినిమాతో వచ్చారు. ఇప్పుడు మాటల్లో మాట్లాడుకోవటాల్లో ఓన్లీ కోతలే అన్నట్టుగా ఆయన సినిమా కనిపించింది. ఎందుకు ఈ డైరెక్టర్ ఇంతకాలంగా వచ్చి ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా తీస్తున్నారా అని అంటే, ఖచ్చితంగా కంటెంట్ అద్భుతంగా ఉంటేనే ఒక పాన్ ఇండియన్ సినిమాకి వెళ్తారు. అది ఖచ్చితంగా ఈ రోజు ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఈ సినిమా డెఫినెట్ గా థియేటర్స్ లో ఒక మంచి బస్ ని మంచి హిట్ ని అందిస్తున్నాను అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడికి వచ్చేసిన టీం అందరికి కూడా, అలాగే వెంకట్ గారికి సాదర స్వాగతం అండి, బాల గారికి అండ్ శాండీ గారికి అందరికి కూడా హార్టీ వెల్కమ్. స్వాతి రెడ్డి గారికి, అలాగే డాక్టర్ రవి గారికి అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. అండ్ అలాగే మా డిఓపి గారికి అండ్ మన మానస రాధాకృష్ణన్ గారికి హార్టీయస్ వెల్కమ్. అండ్ ఆ అమ్మాయికి కూడా అద్భుతమైన ఫ్యాన్ బేస్. మనం చూడబోతాం ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, తన క్యారెక్టర్ ఏంటి అనేది. అండ్ ఈ సినిమాలో 4 యాక్ట్రెసెస్ కూడా ఉన్నారనమాట. అండ్ మీరు చూసినట్లయితే గ్లిమ్స్ మొదటి నుంచి కూడా, అండ్ వెంకట్ గారు కూడా ఇన్ని రోజులు మనకి హీరోగా రీసెంట్ గా ఓజీ సినిమాతో మనల్ని పలకరించారు. ఇక్కడ మరి నాకు క్యారెక్టర్లు ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఏముందో నాకు తెలియదు, కానీ ఆ ఒక్క షాట్ పొడవడం అదంతా చూసిన తర్వాత ఒక రకమైన భయం వేసింది. యా, మొట్టమొదటిసారిగా ఫుల్ లెంత్ రోల్లో ఆయన విలన్ గా కనిపించబోతున్నారు. ఇందాక మాటల్లోనే ఆయన చెప్పారనమాట, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ గా కనిపించడం అని చెప్పేసి. మరి ఏంటో కూడా అది కూడా కనుక్కుందాం. అలాగే శాంటీ గారు మనకు తెలుసు ఎన్నో అద్భుతమైన సినిమాలు, జార్జ్ రెడ్డి కానీ వీటన్నిటితో కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అంతే ఇంటెన్స్ గా కనిపిస్తుంది. అండ్ ఇది ప్యూర్ గా ఫ్రెండ్షిప్ కి సంబంధించిన సినిమా అని చెప్పి కూడా మనకి వీళ్ళు తెలియజేయడం మనకి తెలిసింది. రామ్ గా రాజ్ తరుణ్ గారు, బజరంగా కూడా శాండీ గారు కూడా కనిపించబోతున్నారు. మరి వీళ్ళిద్దరూ మనం ఇప్పుడు గ్లిమ్స్ లో చూసినట్టయితే ఫాదర్ అండ్ సన్ రోల్ లో కనిపించారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఫ్రెండ్స్ గా కనిపించబోతున్నారంట. మరి సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఫాదర్ సన్ గా కనిపించిన వాళ్ళు సెకండ్ హాఫ్ లో ఎట్లా ఫ్రెండ్స్ గా అవుతారు అనేది ఈ సినిమాలో ట్విస్ట్ అని. మరి అది ఎలా కలిపారు, ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలా ఫ్రెండ్స్ గా మారారు అనేది కూడా మనం తెలియాలి. అండ్ ఏంటండి తలలే లేపేశారు పూర్తిగా, దీనికి మరి ఏ సర్టిఫికెట్ వస్తుంది అనుకుంటా, అంతేనా? యా, ఎస్ సన్ ఎక్కడ రాదేమో ఆయన ఫిక్స్ అయ్యాడు, కోతలే మాకు కావాల్సింది అదే అని చెప్పేసి. ఎస్, సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్స్ పై, అలాగే రవి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్వాతి రెడ్డి గారు, అలాగే డాక్టర్ రవి బాలా గారు ప్రొడ్యూసర్స్ గా, సుధీర్ రాజ్ గారు డైరెక్షన్ లో, మణి శర్మ గారి మ్యూజికల్ డైరెక్షన్ లో, రాజ్ తరుణ్ గారు, సందీప్ మాధవ్ గారు హీరోల్ గా, అండ్ మానస రాధాకృష్ణన్, ఛాయాదేవి, సాధన, సిమ్రత్ కౌర్ హీరోయిన్స్ గా, అండ్ రాజా రవీంద్ర గారు కూడా మనకు కనిపించారు సినిమాలో. మరి ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఫర్దర్ మాకు మరికొన్ని డీటెయిల్స్ లో తెలుస్తుంది. అండ్ వెంకట్ గారిని మనం చూసాం, ఫస్ట్ టైం విలన్ గా కంప్లీట్ యాక్షన్ రోల్ లో ఆయన మనకి కనిపించబోతున్నారు. అండ్ రామ్ బజ్రంగ్ మరికొద్ది రోజుల్లో మన ముందుకు కూడా రాబోతోంది. లేట్ లేకుండా టీం అందరి కూడా సాధారణంగా స్టేజ్ మీదకి పిలుద్దాం. అలాగే ఈ సినిమాకి డిఓపిగా అజయ్ వెన్సెట్ గారు, ఆయన ఇందాక వాళ్ళు మెన్షన్ చేయొద్దన్నారు, బట్ నేను చెయ్యాలి, ఎందుకంటే ఆయన 99వ సినిమా. కంగ్రాచులేషన్స్ సార్, ఇంకొక 100కి సినిమా ఉంది. ఎస్, కంగ్రాచులేషన్స్ అండ్ మీ గ్రేట్ వర్క్ మేము స్క్రీన్ మీద చూసాము, ఇప్పటి వరకు చూస్తూ వచ్చాము. అండ్ దీంట్లో కూడా ఎంతో అద్భుతమైన విజువల్స్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎడిటర్ గా ప్రవీణ్ గారు ఈ సినిమాకి వర్క్ చేశారు. ముందుగా లేట్ లేకుండా డాన్స్ మాస్టర్ రఘు గారు. ఓకే ఓకే ఫైన్. సో అయితే ముందుగా టీం అంతటి కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేద్దాము. ఎడిటర్ ప్రవీణ్ గారు కూడా ఈ రోజు రాలేదు, బట్ నెక్స్ట్ ఈవెంట్స్ లో ఆయన కూడా జాయిన్ అవుతారు. అలాగే ముందుగా మన డిఓపి అజయ్ వెన్సెట్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అండ్ ఎన్నో సినిమాల్లో మనల్ని హీరోగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు వెంకట్ గారు. ఇప్పుడు రీసెంట్ గా ఓజీతో మనల్ని పలకరించారు. అండ్ ఈ సినిమాలో విలన్ పాత్రల్లో మనల్ని మెప్పించనున్న వెంకట్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే హీరోగా మనకి పరిచయమైన కమల్ గారు ఈ సినిమాలో మరో అద్భుతమైన రోల్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికి 200+ మూవీస్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. హలో సో. అలాగే మన యాక్ట్రెస్, మీ అందరి ఫేవరెట్ మానస రాధాకృష్ణన్, మీ అందరికీ తెలుసు ఎన్నో సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. వంగ, హైవే లాంటి సినిమాలన్నిటితో కూడా మీ అందరికీ మంచి
ఫ్యాన్ బేస్తో తను ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. తను ఓన్లీ గ్లామర్తోనే కాకుండా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అలాగే మన సందీప్ మాధవ్ గారు, జార్జ్ రెడ్డి హీరో, అండ్ ఈ సినిమాలో వంగవీటి సినిమాతో కూడా అండ్ ఎన్నో ఫస్ట్ నుంచి ఆయనకి అదృష్టం అనుకోవాలో లేకపోతే డెఫినెట్లీ ఆయన హార్డ్ వర్క్ కూడా, మంచి పాత్రలు మంచి సినిమాలతోనే మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అండ్ ఈ సినిమాలో కూడా రాజ్ తరుణ్ గారితో పోటాపోటీగా మనకి కనిపించబోతున్నారు. అండ్ మన డైరెక్టర్ సుధీర్ రాజ్ గారు సార్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చున్నారనమాట. ఆయన ఇందాకే నాకు చెప్పారు, నేను మాట్లాడకపోయినా పర్లేదు, నా వర్క్ మాట్లాడితే చాలు అనేది. డెఫినెట్గా గ్లిమ్స్ ఆ విధంగా అనిపించిందండి. ఖచ్చితంగా పాన్ ఇండియన్ బర్త్ ఫిల్మ్ అని మీరు తీస్తున్నట్టుగా మాకు అనిపించింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ మన హీరో రాజ్ తరుణ్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ఈ సినిమాలో ముందెప్పుడు లేనట్టి లుక్ లో మాసీగా రాగా యాక్షన్ సినిమాలో కంప్లీట్ గా కనిపించబోతున్నారు. ముందెప్పుడు కూడా రాజ్ తరుణ్ గారు ఇలా మనకి కనిపించలేదు. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ స్వాతి రెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. సన్ రైజ్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్. అండ్ అలాగే మన మన అనిత ప్రొడ్యూసర్ డాక్టర్ రవి బాలా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుంచి రవి బాలా గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన 30 years గా వేరే కంట్రీలో డాక్టర్గా ఆయన వర్క్ చేశారు ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక సినిమా తీశారు, ఆయన ఇది 2వ సినిమా. ముందుగా లేట్ లేకుండా మన డిఓపి అజయ్ విన్సెక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా.